రాష్ట్రాల బడ్జెట్లు పెడతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో. పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. సో దానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు పయ్యావుల కేశవ్ రానున్న ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతోని 3,32,205 కోట్లతో బడ్జెట్ పెట్టాడు. స్వర్ణాంధ్ర 2,047 లక్షలతోని ఇది పెట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కీలక రంగాలకు సంబంధించి పెద్ద పెట్టుబడులు పెట్టినట్టుగా రెవెన్యూకి 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లు ఉందని. సో ఇక శాఖల వారీగా వచ్చినప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి 11,745 కోట్లు కేటాయించినట్టుగా, పాఠశాల విధికి 32,208 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, ఇంధన శాఖకి సంబంధించి 19,306 కోట్లు, పంచాయతీరాజ్కి 22,940 కోట్లు, ఇరిగేషన్కి 18,223 కోట్లు, అన్నదాత సుఖీభావకు 6,600 కోట్లు, మత్స్యకార సేవకు 600 కోట్లు, ధరల స్థిరీకరణకు 560 కోట్లు, భవిష్యత్ పథకానికి మనబడి భవిష్యత్ పథకానికి సంబంధించి 500 కోట్లు, పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియాకి 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి 654 కోట్లు, యూత్ అండ్ సోర్స్కి 437 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు 9,906 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కార్యక్రమానికి 1927 కోట్లు, అన్నదాత సుఖీభావకు 6,600 కోట్లు, మత్స్యకారులకు 260 కోట్లు, పోలవరానికి 6,105 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు, పాఠశాల విద్యకు 32,308 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 19,306 కోట్లు, బీసీ సంఘాల కోసం 23,650 కోట్లు, జలవనరుల శాఖకు 18,223 కోట్లు, పంచాయతీరాజ్కి 22,940 కోట్లు, మున్సిపల్ శాఖకు 14,538 కోట్లు తెలంగాణ రాష్ట్ర కేటాయించారు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు 3,24,234 కోట్లు గా ప్రతిపాదన బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు ఇక్కడ మరి కనపడతా ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నప్పుడు ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ బడ్జెట్లు సంక్షేమ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎంత మటుకు సంక్షేమ బడ్జెట్లు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రెవెన్యూ వ్యయానికి సంబంధించి 2,34,406 కోట్లు కనపడుతుంది. ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ఇప్పటి నుంచి చెప్పాయి. మూలధన వ్యయం 47,267 కోట్లు, రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలుగా ఉన్నది. రాష్ట్ర వృద్ధి రేటు 10.2% ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు శాసనమండలిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ఆర్థిక మంత్రి వట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన నేపథ్యాన్ని మనం చూసాం. ఆర్థిక శాఖకి సంబంధించి వచ్చినప్పుడు 60,438 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకి 33,688 కోట్లు, సెకండరీ ఉన్నత విద్యా శాఖకి సంబంధించి 26,674 కోట్లు, వ్యవసాయం సహకార శాఖలకు సంబంధించి 23,179 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు సంబంధించి 22,618 సాగునీటి పారుదలకి 22,615 కోట్లు, విద్యుత్ శాఖ 21,285 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధికి 17,900 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, గృహ నిర్మాణ శాఖకి 7,430 కోట్లు. అసెంబ్లీలో గంట 56 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం మాట్లాడినట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అంటే 111 నిమిషాలు ఏదో మాట్లాడినని చెప్తా ఉన్నారు. సో వరుసగా 4వసారి అసెంబ్లీలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినట్టుగా రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారికంగా అభినందించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. 2026-2027 వార్షిక బడ్జెట్లు వివిధ శాఖలకు సంబంధించి చూసుకున్నప్పుడు తెలంగాణలో వ్యవసాయం సహకార శాఖకి 23,179 కోట్లు, మత్స్యశాఖకి 1,579 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి అంటే గిరిజన సంక్షేమం 7,937 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,679 కోట్లు, మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల శాఖకి 3,143 కోట్లు, విద్యుత్ శాఖకి సంబంధించి 21,285 కోట్లు, పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ 1,049 కోట్లు, ఆర్థిక శాఖ 60,430 కోట్లు, పౌర సంబంధాల శాఖ 7,366 కోట్లు, సాధారణ పరిపాలన శాఖ 1,190 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమానికి 13,679 కోట్లు, హోంశాఖకి 11,907 కోట్లు అన్ని శాలరీలకే పోతే సగం, గృహ నిర్మాణానికి 7,430 కోట్లు, వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి 3,747 కోట్లు, ఐటీ కమ్యూనికేషన్కి 875 కోట్లు, నీటిపారుదలకి 22,615 కోట్లు, న్యాయశాఖకి 2,367 కోట్లు, అసెంబ్లీ నిర్వహణకి 259 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి 17,907 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకి 33,688, ప్రణాళిక శాఖకి 7,971 కోట్లు, రెవెన్యూ శాఖకి 4,020 కోట్లు, సెకండరీ విద్యకి 21,231 కోట్లు, ఉన్నత విద్యకి 5,443 కోట్లు, రవాణా శాఖకి 4,490 కోట్లు,
రోడ్లు భవనాల శాఖకి 8,298 కోట్లు, సాంస్కృతిక పర్యాటక శాఖకి 2,127 కోట్లు తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ అలాట్మెంట్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. సో కొత్తగా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సదుపాయం కల్పించే కార్యక్రమం ఒకటి, చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేయటం, బడ్జెట్లో చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇందిరమ్మ అందరికీ రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద రాష్ట్రంలో 1,15,00,000 మందికి 5 లక్షల జీవిత బీమా కార్యక్రమం జూన్ 2, 2026 నుంచి అమలులోకి వస్తుందని చెప్పేసి ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో ఇది పరిస్థితి. సో దాంతోపాటు కుటుంబ జీవిత బీమా పథకాన్ని స్టార్ట్ చేయడం ద్వారా ఈ పథకానికి బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించినట్టుగా ఈ బడ్జెట్ ద్వారా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా నాణ్యమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ డెవలప్మెంట్ చేయడం ఇది కార్యక్రమంగా ఉంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం, కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని స్టార్ట్ చేయడం, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనర్లకు ప్రతి నెల 2,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వాళ్ళపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ 23,51,000 మంది నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని చేసే కార్యక్రమం కనపడతా ఉంది. సో వీళ్ళు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత బడ్జెట్ పెంచినట్టుగా చూపిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం రూపాయి $1 ₹72 వచ్చేది, ఇప్పుడు ₹93 నుంచి ₹94 వచ్చింది. మీరు ఆలోచించండి. ఇక బడ్జెట్ అనే డెఫినేషన్స్ చెప్పుకునేటప్పుడు ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించి నెలకు కానీ సంవత్సరానికి వచ్చే ఆదాయ వ్యయాలు ఎట్లనో రాష్ట్రానికి, దేశానికి కూడా అట్లా వచ్చే ఆదాయ వ్యయాలకు సంబంధించి రూపాయి ఎట్లా వస్తే రూపాయి ఎట్లా పోద్ది అనే దాని మీద. సో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది ఒక కుటుంబానికి. ఇక ఖర్చులు అనేవి ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లులు, బండి పెట్రోలు, సెల్ ఫోన్ రీఛార్జీల దగ్గర నుంచి హాస్పిటల్ బిల్లుల దగ్గర నుంచి బట్టలు, పండగలు, నిత్యావసర సరుకులు, ఉప్పు, పప్పు, చింతపండు, మంచినూనె, ఇతర ఖర్చులు ఇవన్నీ రూపాయి పోకడ. మనం నెలవారీగా పనిచేసేటువంటి వారానికి రోజువారీగా పనిచేసేటువంటి వచ్చి రోజువారీ రూపాయి రాకడగా చెప్పొచ్చు. ఇది పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇవన్నీ ఈ బడ్జెట్లు ఏం లేదు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి ఇది ప్రధానమైన ఎజెండా. భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఈ ప్రధానమైనటువంటిదిగా మేమెంత మాకంత వాటా బీసీ సమాజం అడుగుతుంది. ఆ విధంగా ఆ కోణంలో బడ్జెట్ పెంచితే తప్ప ఈ విధంగా బడ్జెట్ పెంచితే ఇది లేదు. ఇక బీసీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో బీసీ బడ్జెట్ నేల గీరుకోవడానికి కూడా సరిపోదు. 100కి 60% ఉన్న బీసీలకు సంబంధించి తెలంగాణలో 100కి 65% ఉన్నారు, ఆంధ్రాలో 51% దాకా ఉన్నట్టుగా మనకి కొత్త లెక్కల ప్రకారం తెలుస్తూ ఉన్నది. సకల కుల జనగణన కేంద్ర ప్రభుత్వం చేస్తే కాబట్టి మరిన్ని లెక్కలు వస్తాయి. సో ఈ బడ్జెట్ అలాట్మెంట్స్ రాంగ్ అలాట్మెంట్స్, అందుకోసమే కొద్దిమంది డెవలప్ అవుతున్నారు. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళైనా మిగతా వాళ్ళు డెవలప్మెంట్ కాకపోవడానికి ప్రధానమైన కారణం అయితే ఇదే కనపడుతుంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు రాయండి. ఇప్పుడు దాకా పెట్టినటువంటి బడ్జెట్లు పెడతా ఉన్నారు, ఖర్చు చేస్తూ ఉన్నారు, మీరు ఎరుగుపోతున్నాయి డబ్బులని. సో అందుకోసం క్యాస్ట్ వైజ్గా పంపిణీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి ఆ కోణంలో పంచితే తప్ప ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఇప్పుడు దాకా సోషలిజం, కమ్యూనిజం, టూరిజం, ఫ్యాసిజం, లేకపోతే నాజిజం, లేకపోతే నియంత్రిజం, రాచరిక అన్ని ఇజాలు వచ్చేసి మనుషుల మీద పడ్డాయి. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే సామాజిక న్యాయం. సో ప్రభుత్వ సంపద అంతా అది రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రంలో అయితే రాష్ట్ర స్థాయిలో, దేశంలో అయితే దేశ స్థాయిలో సంపద సృష్టిస్తున్న ప్రజలకి సంపద పంపిణీ కూడా జరగాలి. ఆ వైపు అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.